శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ హృదయపూర్వక వందనాలు. భగవద్గీతలో 4వ అధ్యాయం చదవటం వల్ల, పారాయణ చేయటం వల్ల కలిగే ఫలితం గురించి ఈరోజు తెలుసుకుందాం. మనము ప్రతి ఒక్కరము ప్రతిరోజు భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయాన్ని చదువుదాం, తరిద్దాం. శ్రీమాత్రే నమః. ఒకానొకప్పుడు భరత్ అనేటువంటి ఒక ముని ఉండేవాడు. అతని ఆధ్యాత్మిక పద్ధతిలో నియమాలంటే ఎంతో ఇష్టం, వాటన్నింటినీ చక్కగా పాటించేవాడు. అయితే ఒకసారి ఈ భరత్ అనేటువంటి ముని తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళాడనమాట. ఇతను ప్రతిరోజు నిత్యము ప్రొద్దున 4వ అధ్యాయము, సాయంత్రం 4వ అధ్యాయము, స్నానము, సంధ్యావందనం అయితేనే నిరంతరము చేసేవాడనమాట. ఈయన ఇది. అలా ఈయన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ స్వామిని దర్శించుకొని తపోధన అనేటువంటి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ స్వామిని దర్శించుకొని ఇలా సేద తీర్చుకునే దానికి అతను ఒక చెట్టు కింద నివాసంగా ఉన్నాడు. కాకపోతే ఈరోజైతే మనము బుకింగ్లు, రూమ్లు, ఇవన్నీ వసతి గృహాలన్నీ ఈరోజు మనం బుక్ చేసుకుంటాం ముందుగానే. కానీ ఆ కాలంలో వాటివి కాదు. కాబట్టి అక్కడ 2 చెట్లు దగ్గరగా ఉన్నాయన్నమాట. ఒక చెట్టు దగ్గరేమో తల పెట్టుకున్నాడు మొదట్లో, ఒక చెట్టు మొదలపైన కాళ్ళు పెట్టుకొని అతను అలా పడుకొని, మనం ఇప్పుడైతే ఏం చేస్తాము, సెల్లు తీసుకొని ఎవరెవరు మెసేజ్లు ఎన్ని పెట్టారు, తర్వాత ఫేస్బుక్లో ఏముంది, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఇలా అన్నీ ఓపెన్ చేసి మనము ఇలా చూస్తాం. అప్పుడు నిద్ర. అలా ఆ కాలంలో ఆ యొక్క ముని, ఈ తపోధన అనేటువంటి ముని భగవద్గీత 4వ అధ్యాయము పారాయణ చేసి అలా నిద్రలో కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నాడంట. అలా పారాయణ చేసుకుంటూ ఉండి అతను ఉదయం లేవగానే తన పని కొద్దీ తను వెళ్ళాడు. కాకపోతే అక్కడ ఒక విచిత్రం జరిగిందండోయ్. బాగా ఆ చెట్లు 2 ఎలా ఉన్నాయంటే పండిన వృక్షంలా, పండ్లతో, పుష్పాలతో, ఆకులతో పచ్చగా కలకలలాడుతూ ఉన్నటువంటి చెట్లన్నీ ఎండిపోయినాయంట. ఈ మహానుభావుని యొక్క స్పర్శ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వాటి యొక్క కర్మ పరిపక్వమయ్యి ఆ చెట్టు ఎండిపోవటం జరిగింది. అప్పుడు వినటం వల్ల ఆ చెట్టు యొక్క ఆత్మ ఎప్పుడైతే భగవద్గీత చెట్టులో ఉన్న వాళ్ళు జీవులు విన్నాయో, ఆ ఆత్మ బ్రాహ్మణ కుటుంబంలో, ఉత్తమమైన బ్రాహ్మణ కుటుంబంలో 2 అమ్మాయిలుగా ఆ 2 చెట్లు పుట్టడం జరిగింది. ఆ అమ్మాయిలకి గత జ్ఞానం వాళ్ళకి స్ఫురణలో ఉంది. మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారంట, ఎక్కడ ఉన్నాడు ఈ భరత్ అనేటువంటి ముని వల్ల మాకు మోక్షం కలిగింది, అతనికి కృతజ్ఞత తెలియజేయాలి, నమస్కారం చేయాలని వెతుకుతూ ఉన్నాడు. 7 ఏండ్ల వయసు వచ్చేసరికి అలా వాళ్ళు వెతుకుతూ ఉండగా యద్భావం తద్భవతి కదా, అలా వాళ్ళకి మనం సంకల్పం వాళ్ళది ఉత్తమమైనది ఉండటం వల్ల ఆ ముని కనిపించాడు. స్వామి, మీరు చేసిన మేలుకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము, మమ్మల్ని కాపాడినందుకు అని వాళ్ళకి నమస్కారం చేస్తున్నారంట. ఎవరు వీళ్ళు? నేనేం సహాయం చేశాను? ఇంత చిన్న పిల్లల్ని ఎప్పుడూ చూడలేదే, సహాయం కోసం ఎవరూ నా దగ్గరికి రాలేదు, నేనేం చేయలేదని సతమతం అయోమయంలో ఉన్నాడు ఈ ముని. అప్పుడు స్వామి, తపోధన అనేటువంటి పుణ్యక్షేత్రంలో వృక్షాలుగా ఉండేటువంటి వాళ్ళము, మీరు అక్కడికి వచ్చి మా చెట్ల పైన పారాయణ చేసినప్పుడు తల ఒక చెట్టును సృజించింది, పాదాలు ఒక చెట్టును సృజించింది. అప్పుడు మీరు సృజించటం వల్ల మీకు ఈ యొక్క అక్కడ మోక్షం కలిగి ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబంలో స్త్రీలుగా మాకు జన్మ వచ్చింది అని చెప్పారంట. అంతా కూడా గంగా నది యొక్క దగ్గర సమీపంలో జరిగినటువంటి సంగతి అంట. సరే అమ్మా, నాదొక చిన్న మాట, మీరిద్దరికీ ఈ యొక్క చెట్టు రూపము ఎలా వచ్చింది అని అడిగాడనమాట. అప్పుడు వాళ్ళు, స్వామి, మేము ఎవరమో కాదు, దేవలోకంలో ఉన్నటువంటి అప్సరసలము. ఒకానొకప్పుడు సత్యతప అనేటువంటి ఒక ముని తపస్సు చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఇంద్రుడు
భయపడి నా యొక్క పదవికి ఎక్కడ ఎసరు పెడతాడో ఈ సత్యతప అనేటువంటి ఆలోచనతో మమ్మల్ని పురమాయించాడు ఆ తపస్సును భగ్నం చెయ్యమని. అప్పుడు మేము అతను తపస్సు చేస్తూ ఉండటం, భగ్నం చేయటం ఇలా చేస్తూ ఉంటే ఆ సత్యతప మాపై కోపించి మీరు చెట్టుగా మారిపోదురుగాక అని శాపం పెట్టాడు. అప్పుడు స్వామి మాది తప్పు లేదు, ఎందుకంటే మాపై కనికరాన్ని చూపించండి స్వామి అని వేడుకున్నారనమాట. ఎందుకంటే ఇంద్రుడు చెప్పాడు కాబట్టి మేము చేసాం, అతను చెప్పిందే మేము ఆచరించాం, మేము స్వతగా ఏది చేయలేదు అని కాపాడమని వేడుకుంటే అప్పుడు ఎవరైతే మీ ఎదురుగుండా 4వ అధ్యాయాన్ని భగవద్గీత పారాయణ చేస్తారో అది విన్నప్పుడు మీకు ఈ శాప విమోచనం అవుతుంది అని చెప్పాడంట ఆ సత్యతప అనేటువంటి ముని. అది ఈరోజు మీరు పారాయణ చేయటం వల్ల మాకి మోక్షం కలిగింది, ఈ వృక్ష రూపము ఇలా వచ్చింది, అది 4వ అధ్యాయం పారాయణ వినటం వల్ల మాకి మోక్షం కలిగింది అని అన్నారంట. తర్వాత భరత్ ముని ఎంతో ఆలోచించాడు. అవునా, ఇంత గొప్ప అధ్యాయం నేను పారాయణ చేశాను కాబట్టి ఇంకా అన్యం అక్కర్లేదు, నేను చదివినటువంటి పారాయణ విన్నందుకే వీళ్ళకి మోక్షం కలిగితే చదివినందుకు నాకెంత ఫలితం కలగాలనే ఉద్దేశంతో నిరంతరము 4వ అధ్యాయాన్నే పారాయణ చేసేవాడు. అలాగే ఇంకా మాకు ఈ జీవితంలో ఈ జన్మలో ఇంకా వేరే అన్యమేమీ వద్దు, భౌతిక వాంఛలు మా జీవితంలో మాకు వద్దు, 4వ అధ్యాయాన్నే నిరంతరము పారాయణ చేస్తూ 10 మందికి ప్రవచన రూపంలో వినిపిస్తూ ఉంటామని చెప్పేసి ఇలా చేస్తూ వాళ్ళు వైకుంఠము చేరుకున్నారంట. ఇది సంగతి. శ్రీమాత్రే నమః.